రోజువారీ కూలీలు, ఇంటికి దూరమైన వారు, యాచకులు, యువకులకు కమిషన్ ఆశ చూపి వారి వీర్య కణాలు సేకరిస్తున్న ఓ సంస్థ చీకటి దందాను సికింద్రాబాద్లోని ఉత్తర మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు వెలుగులోకి తెచ్చారు. సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో 4 ఏళ్ల క్రితం ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్ ప్రారంభించారు. వీర్యదానం చేయాలని ప్రచారం చేస్తూ వందలాది మంది నుంచి వీర్య కణాలు సేకరిస్తున్నారు. చీకటి దందాపై సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం రాత్రి తనిఖీలు చేపట్టారు. 20 మంది నుంచి సేకరించిన వీర్య నమూనాలు, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. వీర్య కణాలు, అండాలను ఇక్కడ సేకరించి గుజరాత్ అహ్మదాబాద్లోని ప్రధాన కేంద్రానికి పంపుతున్నట్లు గుర్తించారు. అండం ఇచ్చిన మహిళలు ఒక్కొక్కరికి 20,000 నుంచి 25,000, వీర్యదానం చేసిన పురుషులకు 800 నుంచి 1,500 వరకు కమిషన్ ఇస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. అశ్లీల వీడియోలు చూపి వీర్య కణాలు సేకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్రమ దందా చేస్తున్న 7గురిపై కేసు నమోదు చేశారు. తమకు అన్ని అనుమతులు ఉన్నాయని ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్ నిర్వాహకులు పోలీసులతో చెప్పినట్టు సమాచారం. అయితే వారికి ఎలాంటి అనుమతులు లేవని అధికారులు స్పష్టం చేశారు. అహ్మదాబాద్ బృందాలను పంపి లోతుగా దర్యాప్తు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.